తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్కి ప్రధానంగా ఏ కోర్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, పర్టికులర్గా ఈ యూనివర్సిటీలో? మెయిన్ బీటెక్ సిఎస్సి అండి, కంప్యూటర్ సైన్స్ బాగా ప్రజెంట్ అడ్మిషన్స్ జాయిన్ అవుతారు మన దగ్గర. దాంట్లో మనకి స్పెషలైజేషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, క్లౌడ్ టెక్నాలజీ కానీ, ప్లస్ బైపీసీ సంబంధించిన వాళ్ళకి వచ్చేసి మనకి బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్, అది 3 years కోర్స్. అది చాలా బెస్ట్ కోర్స్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్. సో ఫీజ్ స్ట్రక్చర్ అందరూ అదే ఆలోచిస్తారు, ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, ఫ్యాకల్టీ బాగుంటుంది, క్యాంపస్ కూడా చాలా బాగుంది, ఫైనల్గా వచ్చేది ఏ పేరెంట్ అయినా కూడా అక్కడ ఆగుతారు. సో దాని గురించి ఒకసారి డీటెయిల్గా చెప్పగలరా? ప్రజెంట్ మనకి సందీప్ యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి యాజ్ పర్ అఫీషియల్ వెబ్సైట్ సందీప్ యూనివర్సిటీ ఓపెన్ చేసినా కూడా మనకి 12,40,000 అనేది మనకి అక్కడ అపేర్ ఉంటుంది సార్. బట్ 12,40,000లో మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ఎవరైతే వాళ్ళు సీట్ యూనివర్సిటీ విజిటింగ్కి వస్తారు, ఫస్ట్ ఆఫ్టర్ విజిటింగ్ వాళ్ళకి యూనివర్సిటీ సాటిస్ఫైడ్ అనిపిస్తే వాళ్ళు 10,000 కట్టి సీట్ అలాట్మెంట్ చేసుకోవాలి. అది చేసుకుంటే ఏంటంటే మనకి 2,40,000 స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆఫ్టర్ 1240లో మనకి 2,40,000 స్కాలర్షిప్ 10 lakhs అనేది ఫైనల్ ఫీజ్ ఫర్ సందీప్ యూనివర్సిటీ దిస్ ఇయర్. అది మనకి ఏంటంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తర్వాత ఏంటంటే ఇంటర్మీడియట్ 90% ఉన్న వాళ్ళకి ఆ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ అవుతుంది.